మనిషి చేయాలన్న సంకల్పం ఉండే. పోయిన ఎమ్మెల్యే తను ఏం పట్టించుకొని 8 లారీలో ఉంటుండే, కానీ వీటిలో లారీలు లేవు. 6 చెక్ డ్యాములు కంప్లీట్ చేపిస్తే 12,000 ఎకరాన్ని పంటమైనది. నా సంకల్పం అట్లుంటుంది. నాకు ప్రాధాన్యం వ్యవసాయం, విద్య, నీటిపారుదల, ఈ మూడింటి మీదనే శ్రద్ధ ఎక్కువ. హెల్త్ కూడా. నేను స్కూల్ సడన్ విజిట్ చేస్తాను అట్లా. రేపు ఈ స్కూల్ ఓపెన్ కాగానే ప్రిన్సిపల్ అందరిని పిలిచి చెప్తారు. సార్ స్కూల్స్ పట్ల మీకు అంత మక్కువ, అంత ప్రేమ, ఇష్టం ఎందుకు అసలు? 4 గోడల మధ్యనే ఈ సమాజం తయారైంది. 4 గోడల మధ్య ఈ సమాజం తయారైంది. ఈ సమాజం ముందుకు నడవాలంటే ఆ 4 గోడల మధ్య విద్యను బోధించే ఉపాధ్యాయులు కరెక్ట్ గా చేస్తే ఈ సమాజంలో వాళ్ళు చాలా గొప్పలు అవుతారు. ఇంకొక మాట, గురువులుగా భావించిన వాళ్ళు విద్యార్థులు ఎవరికి పాదాభివందనం చేస్తారంటే, ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వరకు ఎవరైతే విద్యా బోధన చేస్తారో, లేడీ టీచర్లు కానీ జెంట్స్ టీచర్లు కానీ వాళ్ళకే పాదాభివందనం చేస్తారు. ఇంటర్మీడియట్ లో ఉన్న లెక్చరర్కు పాదాభివందనం చేయరు ఎప్పుడు కూడా. కనుక వృత్తి అనేది అంత గొప్పది. అందుకోసమని ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, అబ్దుల్ కలాం కానీ వీళ్ళందరూ కూడా ఒక పేపర్ బాయ్. అబ్దుల్ కలాం చదువుకుండు కాబట్టి సైంటిస్ట్ కాబట్టి భారతదేశం గుర్తించింది కాబట్టి రాష్ట్రపతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు అస్పృశ్యం తట్టుకొని వీధి దీపాల కింద కూర్చొని చదువు నేర్చుకొని ఇలా భారత రాజ్యాంగ నిర్మాత అయింది. మహాత్మా జ్యోతిరావు పూలే తను చదువుకొని తన భార్యకు చదువు నేర్పి మురికివాడలో పోయి చెప్పి, నువ్వు చదువు చెప్పి సమాజాన్ని మారడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు. చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గొప్పలు. మహాత్మా పూలేని మీ గురుగారు ఎవరంటే అంబేద్కర్ మీ గురుగారు ఎవరంటే మహాత్మా పూలేని చెప్తారు. అందుకోసమనే ఇవాళ తండలలో పోతాం మనము. కలెక్టర్లు ఉన్నారు, సమాజం చదువుకున్న విధానం కనుక గొప్పలు. అందుకే నా గొప్పతనం ముందు పోవాలంటే చదివే తప్ప ఒక్కట్లేదు. చదువు గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. అందుకనేనా మీకు చదువు అంటే అంత మక్కువ? నాకు ఇష్టం. ఎట్లుంది సార్ మరి? మీరు గురుకులాల్లో వెళ్తా ఉన్నారు, వాళ్ళకి భోజన వసతులు కానీ లేదంటే హాస్టల్ వసతులు ప్రభుత్వం ఏ రకంగా వాటి మీద దృష్టి పెడుతుంది? ఏ రకంగా? బ్రహ్మాండంగా. నేను చెప్తున్నా కదా, 2008 నుండి 2024 వరకు 2024 వరకు గత ప్రభుత్వం గాని అవతల ఉన్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గాని పట్టించుకోలే. హాస్టల్ ఎస్ఆర్ శంకరన్ ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటే ఎస్ఆర్ శంకరన్ వారికి గైడ్ చేసి ఈ రిజర్వ్ స్కూల్ పెడితే, ఎందుకంటే ఆనాడే 83 కంటే ముందు 78 కంటే ముందు ఇవాళ గీనే మనకు ఏది రిజర్వ్ స్కూల్ ఉంటది, ఇది నవోదయ ఏడా ఇది చౌటపూర్ పక్కన. ఏంటి దాని పేరేం పేరంటారు? మంచి స్కూల్ కదా ఇది. కాదు, చౌటపూర్ ఇటు పక్కన ఉంటది అది ఊరు. పెద్దలు చదువుకున్న స్కూల్. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు దీని పక్కనే మర్చిపోలే ఊరు. అటువంటి స్కూల్ ఆనాడే ఉన్నాయి. 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోంజీ మార్కెట్ హాస్టల్ ఆయన ప్రారంభించడం జరిగింది. 1973లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉండి కాచిగూడ హాస్టల్ ఆయన ప్రారంభించడం జరిగింది. అందుకోసం ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1921లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. కనుక ఇలాంటి పాఠశాలలు, ఇలాంటి విద్య ఈ సమాజకు ఉన్నది. కాబట్టి ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం. సమీకృత విద్యా విధానం, అందరు ఒక దగ్గర చదువుకోవాలి. ఈ కుల వ్యత్యాసాలు, ఈ మత వ్యత్యాసాలు ఈ ఉండకూడదు. చదువు అనేది ఒకటే మార్గమే ఉండాలి. ఆ మనిషి ఆ చదువు కోసం ఉండాలి. ఆ చదువు ఆ మనిషిని అనిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ ఇచ్చాడు. నాకు కూడా స్కూల్ శాంక్షన్ అయింది తిరుమలగిరిలో. కనుక తొందరగా టెండర్ అయితే ఆ స్కూల్ కూడా ప్రారంభమైందా లేదంటే కేవలం శిలాపలకాల వరకు? శిలాపలకం లేకుంటే ప్రారంభమైంది తప్పకుండా అయితే. నేను ఈ 10 days లా నా నియోజకవర్గంలో ఉండబడిన రిజియస్ స్కూల్ ప్రిన్సిపల్స్
ఎస్టీ కానీ మైనార్టీ కానీ. సార్ అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు పిలిచి నేను వాళ్ళకు నేను సజెషన్ చేస్తాను. మీరు మీ విద్యా బోధన, మీ అటెండెన్స్ మీరందరూ ఉంటే మీరు గౌరవించబడతారు. నేను ఎప్పుడైనా సడన్ గా విజిట్ చేయొచ్చు, మీరు బాధపడద్దు, మీరు కరెక్ట్ ఉంటే మీకు ఏం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళకి రెస్పెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని తీర్చిదిద్దే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు నేను గౌరవించి ఈ మీటింగ్ పెడతా. వాళ్ళకు మీటింగ్ పెట్టి చెప్తాను నేను. ఇదైతే మీ నోటీస్ లో ఉంది 100% తప్పకుండా. ఏం నియోజకవర్గంలో ఉన్న అధికారులకు, వివిధ శాఖల అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అందరు కూడా ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి, అక్కడ ఉన్న నాకు సహకరించాలి. నా నుండి ఏం జరగాలి, నా నుండి ప్రజలకు ఏం జరగాలో అది ప్రజలు మీరు నాకు సజెషన్ చేయాలి. సార్ ఇది చేస్తే ప్రజలకు అవసరం వస్తుంది, ఇది చేస్తే ప్రజలకు మంచిగా ఉంటుంది, ఇది చేస్తే విద్యార్థులకు మంచిగా ఉంటుంది అనేది నాకు సజెషన్ చేయాలి వాళ్ళు. అట్లా రైట్ సార్. పొద్దున్న నుండి ఇంతసేపు దాదాపు మా ఛానల్ కి, మా వ్యూవర్స్ కి చాలా సమయం ఇచ్చారు. మీరు అనేకమైన అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో, ఉద్యమ జీవితంలో కావచ్చు, ఇప్పటి వరకు ఒక మచ్చలేని నాయకుడుగా ఎదిగిన నాయకుల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తా ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో రావాలనుకున్న వ్యక్తులకు కావచ్చు, ఈ రాజకీయ వ్యవస్థను ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇవ్వాలి మీ నియోజకవర్గ ప్రజలకంటే ఏం చెప్తారు? అందరు రాజకీయ నాయకులు కాలేరు. సర్పంచ్ అయితే ఒక్కడవుతాడు, ఎంపీటీసీ అయితే ఒక్కడవుతాడు, ఎంపీపీ ఒక్కడవుతాడు, జెడ్పీటీసీ ఒక్కడవుతాడు, ఎమ్మెల్యే ఒక్కడవుతాడు, ఎంపీ ఒక్కడవుతాడు. కానీ చదువుకుంటే వందలాది మంది ఆఫీసర్లు అవుతారు. చాలా అద్భుతం. వందలాది మంది ఆఫీసర్లు అవుతారు. ఈ సమాజానికి ఇలా డాక్టర్ రామచంద్ర నాయక్ బేసికల్ అతను ఎంబీబీఎస్ డాక్టర్, ఇలా పొలిటీషియన్, ఇలా మన డిప్యూటీ స్పీకర్ అండి తెలంగాణ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి. ఇలా డాక్టర్ వివేక్ ఎంబీబీఎస్ డాక్టర్, కానీ ఇలా మినిస్టర్ కదా. కనుక నీ వ్యక్తిత్వం, నువ్వు నమ్ముకున్న ఆశయాలు రాజకీయాలలో నీకు లీగల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు అవతల ఏం చేద్దామన్నా తాపత్రపడ్డా కూడా కుదరదు. నీకు చట్టం నేను ఒప్పుకోదు. కానీ నువ్వు అసెంబ్లీలో పోతే చట్టం పరిధిలో ఉంటావు కాబట్టి చట్టం అమలు చేయడానికి నీకు అవకాశం వస్తుంది. అందుకోసమనే దానికోసము రాజకీయాలు రేపు రాబోతున్న వాళ్ళు కూడా నిబద్ధతతో ఉండాలి. క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక అట్లా ఉంటే రాణించగలుగుతాం. నాకు ఇది అవకాశం వచ్చింది కానీ ఇట్లా విచ్చలవిడి చేస్తే కూడా కుదరదు. అందుకోసమనే ఈ సమాజం ఒక తీరుగా ఉండదు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రియల్ వ్యవస్థ కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ పారిశ్రామిక విధానం, వ్యవసాయ రంగ విధానం, ఆరోగ్య రంగం, విద్యారంగం ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని ఉండాలి వచ్చే నాయకుడు ఎవరు సార్. అట్లా ఉంటే వాళ్ళు పైకి రాగలరు. ఓకే. ఏం సార్, నియోజకవర్గ మీ వ్యక్తిగత మీ ప్రేక్షకులు అభిమానులు ఆశిస్తున్నట్టు నియోజకవర్గ ప్రజలు కూడా, మీ ఓటర్లకు కూడా భవిష్యత్తులో మందుల సామీల మార్క్ అయితే నియోజకవర్గానికి కనిపించబోతున్నారా? ఆ రకంగా మీ ప్రయత్నాలు ఉండబోతున్నాయా? ఈ రోజు 9:30 నుంచి ఇప్పటిదాకా నాతోనే ఉన్నారు. మీరేమనుకుంటారు చెప్పండి? వ్యక్తిగత నాకైతే మరి ఈ రకంగా పనిచేస్తే తప్పకుండా ఉంటదని అనుకుంటున్నాను. నేను బతుకుండే వరకు ఈ రకంగా ఉంటాను. ఎందుకు సార్ అంత పెద్ద మాట అన్నారు? నా వ్యక్తిత్వం చంపుకొని నేను, ఓకే, వ్యక్తిత్వం చంపుకొని నేను అట్టే ఉంటాను. నేను ఈ జనం కోసం నేను ఇట్టే బతాను. సార్ బాగా ఎమోషనల్ అవుతున్నారు జనం పేరు ఎందుకు? లే జనమే కదా. నేను ఒక పేదోన్ని, జనం తుంగతుర్తి ప్రజలు జట్టు కట్టుకుని నన్ను గెలిపించారు. వాళ్ళకంటే ఎక్కువ నాకేం చెప్పు కదా, వాళ్ళకంటే ఎక్కువ నాకేం చెప్పు. అట్లా చాలా సంతోషపడతా, బాధ వస్తే కూడా
నేను బాధపడుతా తుంగతుర్తి ప్రజల కోసం. కళ్ళలో అదే కొంత లిటరల్గా నీళ్ళు తిరుగుతున్నాయి. అట్లా లేదులే కానీ ఉమ్, నాకు అట్లా ఉంది. ఓకే. నా మార్క్ ఉండాలి. ఉమ్, నేను చేసిన సామిలకి పని చేసిన అనాలి. ఉమ్. అంటే సరే, నాకు ప్రత్యర్థుల విమర్శలు రాజకీయ విమర్శలు పక్కన పెడితే మీ మనసుకి ఎప్పుడన్నా అనిపిస్తాయి సార్, అరే కష్టకాలంలో నన్ను ఆదుకున్నారు కదా ఈ నియోజకవర్గాన్ని, నేను ఏదో ఒకటి చేసి ఉండాలి చేయాలి అనేది ఎప్పుడన్నా? బాగా చెప్తాను. ఉమ్, నేను ఈ విమర్శించాలి నేను పట్టి ఉమ్, అతను లెక్క కూడా నాకు ఇదంతా సవాల్ నాకు. ఓకే. ఆ, నాకు ప్రజల ముఖ్యం. ఎట్లా సార్ ఈ డేర్నెస్ మీకు ఎట్లా సాధ్యమైంది రాజకీయాల్లో? అది నా ఒంట్లో పుట్టే డేర్నెస్ మొదటి నుంచే? మొదటి నుంచి. అంటే బై బర్త్ నాన్నగారి నుంచి అట్లానే మా- వచ్చిందా సార్? మా ఏంటి సార్ కమ్యూని- మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ఎక్కడి నుంచి వచ్చింది? నేను మా కుటుంబం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముందు వరుసలో ఉన్న కుటుంబం మాది. నాన్నగారు ఉండేనా? ఓకే. మా నాయన మిలిటరీ పనిచేసిండు. మా అన్న మా పెదనాయన కొడుకు డంపు ఇన్ఛార్జ్ ఆనాడు. డంపు అంటే ఒక దళం అంటే 500 మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆనాడు మా అన్న మా పెదనాయన కొడుకు కామ్రేడ్ మందులలేవి చనిపోయాడు. ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలకు దొరలకు దేశముఖులకు జాగీర్దారులకు రజాకారులకు వ్యతిరేకంగా దండు కట్టిన వాడు మా కుటుంబం. అందుకోసమనే నేను ఎక్కడున్నా ఇలా మా అన్న మా అయ్య చెప్పింది నాకు, మన ఇంటికి ఆరుడో రామచంద్రారెడ్డి కట్కూరు రామచంద్రారెడ్డి కృష్ణమూర్తి మన ఇంటికి వచ్చి కొడుకు అని చెప్పింది మా అయ్య. అంత గొప్పగా వచ్చి మా ఇంటికాడ గట్క తిని అన్నం అన్నం లేకపోతే గట్క తిని మంచిగా చేతులు అడుక్కొని చేతులకు మీగడ అంటితే ఇంట్లో సౌడు ఉంటే సౌడు తౌడు ఇతను కడుక్కొని శుభ్రం చేసుకొని పోయినట. అందుకోసం ఆ చరిత్ర. అందుకోసం నేను ఇప్పుడు కమ్యూనిస్టులు అంటే నాకు చాలా ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అనేది నా జీవితం ఇవాళ, కానీ వాళ్ళ చేసిన త్యాగాలు కూడా చాలా గొప్ప. కమ్యూనిస్టుల పట్ల మీకు ప్రత్యేకమైన గౌరవం రెస్పెక్ట్. ఇంకోటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశాన్ని కాదు ప్రపంచ దేశాలను కలిగించింది. 1917లో రష్యా విప్లవం వచ్చిన తర్వాత మన 1926 లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభమైన తర్వాత జూట్ మిల్లు కంపెనీలు, ముంబైలో జూట్ మిల్లు ఉద్యమం, ఇవన్నీ కూడా రాను 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 ఇలా కమ్యూనిస్ట్ పార్టీ అంత గొప్పగా పేదల కోసం కొట్లాడే పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు. అందుకోసం ఎర్రజెండా పార్టీలు కదా ప్రజలను చైతన్యం చేసినాయి. ఇవాళ కూడా చైతన్యం చేస్తారు వాళ్ళే. ఆపరేషన్ కగార్ మీద ఏం చెప్తారు సార్ మీరు? బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్థం లేని కాలం జరుగుతా ఉంది. అమాయకుడు కాలు చంపుతా ఉన్నాం. నీకు ఆ ఆదివాసులను ఎక్కడ ఉంటారో అక్కడ పోవాలి, పోయి వాళ్ళ చదువేంది, వాళ్ళ వైద్యం ఏంది, వాళ్ళ విద్య ఏంది, ఆ అడవి నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. కనీస అవసరాలు ఏంది మనుషులుగా భారతదేశంలో వాళ్ళు కూడా ఒక భాగమే. వాళ్ళను మీరు పిట్టగాల్చిన కాలు చంపుతా ఉన్న నక్సలైట్ల పేరు మీద అది ధర్మం, అది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం అందరికి హక్కులు ఇచ్చింది. ఆ భారత రాజ్యాంగం ఉన్న సంగతి కూడా ఆదివాసులకు తెలియదు. భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషి చదువుకునే హక్కు, ఇవన్నీ ఉన్నాయి. ప్రియాంబుల్ ఉపద్గతగా ఏదవుతుందో ప్రియాంబుల్ మొట్టమొదటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది. ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ మనిషికి ఆహార భద్రత కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అటువంటి అప్పుడు అడవిలో ఉన్న ఆదివాసులకు అన్నం లేకుండా, తిండి లేకుండా, చదువు లేకుండా ఇవాళ చేసి మీరు నక్సలైట్ల పేరు మీద కార్పొరేట్ కంపెనీలకు మీరు ఏం చేస్తుంటే ఎట్లా సమాజం? అది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర పోవాలి, డాక్టర్లు పోవాలి, సైంటిస్టులు పోవాలి. తుపాకులు కాదు పోయేది వాళ్ళ గుడిసెలకు తుపాకులు కాదు పోయేది. అందుకోసం ఎందుకు ఈ రుగ్మతలు దాదాపు 70 ఏళ్ళుగా ఈ నక్సలిజం ఎందుకున్న ఉద్యమం ఎవరి కోసం ఉంది? ఎందుకు ఇవాళ ఇంజనీర్ డాక్టర్లు ఇవాళ అడవిలో పార్టీ ఇవాళ చనిపోతా ఉన్నారు? ఎందుకు ఈ రుగ్మత ఎక్కడుందో, అసలు మూలం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తీసుకుని దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. సో ఇలాంటి అనేకమైన సమస్యలు ఇంకా భవిష్యత్తులో తలొగ్గకుండా ఉండాలంటే ఒక రాజకీయ నాయకుడుగా, రాజకీయ విశ్లేషకులుగా ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ప్రభుత్వాలు దాన్ని ఎవరితో సాధ్యమవుతుంది అంటారు? ఉందా నమ్మకం ఉందా మళ్ళీ భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందా? ఈసారి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఏం సార్, నాకు ప్రశ్న కంప్లీట్ కాకముందే ఆన్సర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది అంత నమ్మకం బాజాప్తా.
కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈ దేశాన్ని కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఇలా మోడీ ఏం చేసాడో చెప్పండి. మోడీ మార్కు 15 ఏళ్లలో ఏముంది చెప్పండి, ఒక మాట చెప్పండి. ఓకే. ఏముంది మోడీ మార్కు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు, రాజ్యాంగంలో ఈనాడు పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకుని నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఇవాళ కంపెనీలు వచ్చినాయి, ప్రాజెక్టులు కట్టిండ్రు, వ్యవసాయ రంగం డెవలప్ అయింది, విద్యుత్ రంగం డెవలప్ అయింది. ఇవన్నీ కూడా అయినాయి. మోడీ చేంజ్ చేసాడు. ఇలా 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినాడు. ఈ దేశానికి ఉన్న పేద ప్రజలకు పని భద్రత కల్పిస్తారని ఇవాళ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెడితే ఇవాళ పొద్దుగా లేచి ఇవాళ మనం పోయిన వాడికి దాదాపు 200-300 వాళ్ళకి ఇంత చేతి కత్తుకొస్తా ఉంది. ఇవాళ సోనియా గాంధీ ప్రవేశపెట్టి ఆహార భద్రత అవుతుందో ఇవాళ సన్నబియ్యం పరిస్థితి కూడా అది. అందుకోసం మనిషికి మాట్లాడే హక్కు, మనిషి జీవించే హక్కు, మనిషి తినే హక్కు ఇవన్నీ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ హరిజనుల గిరిజనులకు ఆస్తులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం మోడీ ఏం చేసాడు? భారత రాజ్యాంగాన్ని ఇదేందా అంటుండ్రు, రాజ్యసభలో అమిత్ షా ఏందా అంబేద్కర్ అంటుండ్రు అని చెప్తాడు, ఆయన అవహేళన చేస్తాడు. అందుకోసమనే ఇవాళ రాహుల్ గాంధీ గారు బాపు జై బాపు, జై సంవిధానం, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నియమం తీసుకొచ్చాడు. వినవా? మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం రాజ్యాంగ పరిరక్షకులు కాంగ్రెస్ నాయకులు 100% కాంగ్రెస్ రక్షించింది వాళ్ళే. కాంగ్రెస్ లో ఉండబడిన బలహీన వర్గాల నాయకులు గాని, హరిజన గిరిజన నాయకులు గాని పైకి తీసుకొచ్చింది వాళ్ళు. ఇవాళ మీ దగ్గర ఉన్న ఇవాళ లంబడి నాయకులు ఎవరైతే ఉన్నారో, రవీంద్ర నాయక్ ఉంటే ఇవాళ ఇందిరాగాంధీకి 3వ కొడుకు ఆయన. ఇవాళ నువ్వు ఇట్లా కూడా ఇవాళ ఎస్టీలందరూ కూడా, లంబడులందరూ కూడా రిజర్వేషన్లు ఇవాళ జాబ్స్ కొడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇందిరాగాంధీ, అది రవీంద్ర నాయక్. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. లేను ఎవరైనా చేయని, ఎవరు చేసినా కూడా దాని మూలం రిజర్వేషన్. ఆనాడు మీరు బీసీలో ఉండిరి, డిఎన్టీలో ఉండిరి. ఏనా 1976 నుండే ఆయన విద్యార్థి నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో కోట్లాడు రవీంద్ర నాయక్. అందుకనే ఇవాళ రవీంద్ర నాయక్ బొమ్మ ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలి, ఇందిరాగాంధీ బొమ్మతో పాటు ప్రతి లంబడులు, ప్రతి గిరిజనులు. విన్నారా? అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి అంత సంకల్పం ఉంటది, ఇందిరాగాంధీకి అంత సంకల్పం. అందుకే కాంగ్రెస్ పార్టీ రేపు రూలింగ్ రాబోతాం. ప్రతి అంటే కాంగ్రెస్ పార్టీ మార్క్ అయితే భవిష్యత్తులో ఉండబోతుంది. భవిష్యత్తు ఎప్పటికైనా ఉంటది కాంగ్రెస్ పార్టీ. 145 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఏనా? ఇంకొక పార్టీలు కనుమరుగైపోయినాయి చాలా, కానీ ఈ పార్టీ పోదు కదా. ఇలా బీజేపీ ఒక హిందూ సిద్ధాంతం మీద ఉన్నది, అభివృద్ధి సిద్ధాంతం మీద లేదు. అది ఒక సిద్ధాంతాన్ని, ఒక మతపరమైన సిద్ధాంతాన్ని పెట్టుకుంటే రాజ్యం రాదు. అది కొంత శాశ్వతంగా అశాశ్వతంగానే ఉంటది, అది శాశ్వతం కాదు అది. ఎందుకంటే డెవలప్మెంట్, లౌక్యవాదం, అన్ని కులాలను గౌరవించే తత్వం, అన్ని మతాలను గౌరవించే తత్వం, మనిషిగా ప్రేమించే తత్వం ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. ఏం సార్, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అత్యంత తక్కువ టైంలోనే బాగా అనర్గళంగా స్టడీ చేసినట్టున్నారు పార్టీని, చాలా బాగా మాట్లాడేది. 74లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే ముందు 75లో జూన్ 20వ తారీఖు నాడు ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ. 1975 20వ తారీఖు నాడు రిజర్వ్ అది ఎమర్జెన్సీ పెట్టి దేశానికి. అంతకంటే ముందే గరీబీ హఠావో నినాదం తీసుకొచ్చి హరిజన మహాసభలు పెట్టి, గిరిజన మహాసభలు పెట్టి ఆనాడు భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది. అందుకోసమనే కాంగ్రెస్ 70 ఏళ్ళ ఇందిరాగాంధీ ఓడిపోయింది చిత్తుగా. భారతదేశం మొత్తం కూడా ఎమర్జెన్సీ పెడితే మొత్తం ఓడిపోయింది. ఓడిపోయినా కూడా ఇందిరాగాంధీ జైలు వేసారు. జైలు వేస్తే కూడా ఇందిరాగాంధీ బెదర్లే అదర్లే బయటకు వచ్చి మళ్ళా 80లో ఇందిరాగాంధీ 78లో 70లోనే 77 చివర్లా ఆమె కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది. బ్రహ్మానంద కాంగ్రెస్ చీలిపోయి ఇందిరాగాంధీ సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. సస్పెండ్ చేస్తే ఇందిరాగాంధీ సొంతంగా కాంగ్రెస్ పేరు మీద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి 1978లో. జరిగితే ఇక్కడ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఆంధ్రప్రదేశ్ కు, అక్కడ దేవరాదాస్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేస్తే 1981లో మళ్ళీ ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయింది. కాంగ్రెస్ పార్టీకి అంత చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ అంత గొప్పది. అందుకోసమనే నాయకులు పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పార్టీ పోదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో ఉంటారా, లేదంటే మధ్యలో ఏమన్నా క్యాండిడేట్లను మార్చే అవకాశాలు? బాగా జాబితా ఉంటాడు.
బాధాపుతుంటాడు, ఉమ్, క్వశ్చన్ లేదు, ఉమ్. బాధాపుతుంటాడు. మళ్ళీ ఆల్టర్నేట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినో కోమటి రెడ్డి లాంటి వాళ్ళనో పెట్టే అవకాశాలు ఏమి లేవు కదా. లేదు ఉమ్, ఇది ఇక అధిష్టానం, నేను ఉమ్, అంత పెద్ద మాట చెప్పేంత ఉమ్. స్థాయి కాదు నాకు. ఓకే, అంటే మీ అంచనా ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రి గారు ఎలిజిబులేనా రేవంత్ రెడ్డి గారు? డైనమిక్ అబ్బు, ఉమ్, డైనమిక్ వాళ్ళకు సరైనడు అంటే ఒక్కడే, సరైనడు అంటే ఉమ్, రేవంత్ రెడ్డి గారే. ఆ. అబ్బా ఎట్లా చెప్తున్నారు? అంతే. ఉమ్, అనతి కాలంలో ఈ రాష్ట్రానికి ఒక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అనేది ఉమ్, ఎంత గట్స్ ఉంటే కావాలి. ఉమ్, అట్లా ఉమ్. మొత్తానికి ఫిట్ అంటారు ఆ. గారు. ఆ. ఫిట్, జబర్దస్త్ ఫిట్, ఉత్త ఫిట్ గా. మీరు 20-30 సార్లు కలిసినాను అన్నారు కదా, ఎట్లా సార్ మీరు పోయిన ప్రతిసారి ఆయన ఆలోచన విధానం గానీ, ఆయన మాట విధానం గానీ, ఆయన వ్యవహార No శైలి, change. ఒకనాడు మనిషితో మాట్లాడుతున్నట్టే మళ్ళీ ఒక మాట ఆయన చేంజ్ అయ్యారు. మాట మార్చే మాట విధానం ఉండదు. ఉండదు. ఉమ్, పోయినాడు సామ్యాల్ అంటే సామ్యాల్ అంటాడు, ఉమ్, బ్రదర్ అంటే బ్రదర్ అంటాడు. ఉమ్, అదే మాట మీద నువ్వు ఎన్నిసార్లు పోయినట్టే ఉంటాడు. ఉమ్. మీరు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో 20 సార్లు కలిసినామంటున్నారు. గత ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిసే ఛాన్స్ ఉండేనా మీకు? ఎక్కడ నాకే వరకు అది ఆ, ఎప్పుడో ఎట్లా కలిసినో ఏమో, ఆ, అది అడప హాంచెలు వస్తారు, దండం పెట్టాడు. ఆ. అంతే తప్ప ఇప్పుడున్న స్వేచ్ఛ అప్పుడు లేదు. లేలే, ఉమ్, ఇప్పుడున్న స్వేచ్ఛ అప్పుడెక్కడ. ఉమ్. ఓకే, మీరైతే పూర్తిగా అంతా హ్యాపీగానే ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ప్రజలు కూడా అట్లే బ్రహ్మాండంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో కూడా ఉండబోతారు. ఉంటారు. ఓకే, రైట్ సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. అనేకమైన అంశాలు దీర్ఘంగా చర్చించారు, అడగంగానే మీ విలువైన అంత, మీరు చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నారు వాస్తవానికి, అనేకమైన అంశాలు మాట్లాడారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. భవిష్యత్తులో మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు మంచి పొజిషన్ లో ఉండాలి, మీరు ఉంటారు కదా. తప్పకుండా రైట్ సార్, థ్యాంక్ యూ. సిగ్నేచర్ ఛానల్ కూడా థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.